అస్సలాముఅలైకుం హాయ్ అండి. ఇంకా ఈరోజు ఒక సింపుల్ మోడల్ బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనకు కుండ షేప్లో అయితే వస్తుందండి. బోట్ నెక్ మోడల్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది చూడండి. కుండ నెక్ అంటారు కదా, ఆ విధంగా అయితే ఉంటుంది. ఫస్ట్ మనము మెయిన్ క్లాత్ మీద రైట్ సైడ్ లైనింగ్ అయితే వేసుకొని ఈ విధంగా ఒక పాదం ఖర్చుతో నెక్ చుట్టూ ఒకటే లెవెల్లో స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి. ఒక పాదం ఖర్చుతో మనము నెక్ చుట్టూ కుట్టుకుంటూ రావాలండి. మీకు క్లాత్ జారుతుంది అనుకుంటే అక్కడక్కడ సేఫ్టీ పిన్స్ అయితే పెట్టుకోండి. ఈ విధంగా ఒక పాదం ఖర్చుతో నెక్ చుట్టూ కుట్టుకుంటూ రావాలి చూడండి. ఈ విధంగా క్లాత్ను జరుపుకుంటూ నెక్ చుట్టూ కుట్టుకున్న తర్వాత ఎగస్ట్ ఉన్న క్లాత్ మొత్తాన్ని కటింగ్ అయితే చేసేయండి. ఆ తర్వాత ఈ విధంగా అక్కడక్కడ ఈ విధంగా చిన్నగా కుట్టు తెగకోకుండా కాట్లు అయితే పెట్టుకోవాలండి. ఈ విధంగా నెక్ చుట్టూ ఖర్చులు అయితే పెట్టుకోవాలండి. అప్పుడే మనకు నెక్ అనేది రౌండ్గా వస్తుంది. దగ్గర ఈ విధంగా ఖర్చులు అయితే పెట్టుకోవాలి చూడండి. వీడియోలో చూపించే విధంగా మూల దగ్గర వచ్చేసరికి మనకు క్లాత్ కొంచెం ఎగస్టుంటే ఈ విధంగా అటు సైడ్ ఇటు సైడ్ మూల దగ్గర క్లాత్ అనేది కటింగ్ చేసేసి ఈ విధంగా ఖర్చులు అయితే పెట్టుకోవాలి చూడండి. ఆ తర్వాత ఈ మూలలు అనేవి మనము బయటికి తీసుకోవాలండి. ఈ విధంగా ఒక కడ్డీ సహాయంతో మూల అనేది నీట్గా ఈ విధంగా బయటికి అయితే తీసుకోవాలి చూడండి. ఇటు సైడుని సేమ్ అలానే మనం మూల అనేది బయటికి తీసుకోవాలండి. ఈ మూలల దగ్గర వచ్చేసి మనము నాడాలు అయితే వేస్తామండి. ఈ విధంగా మూలలు అనేవి నీట్గా బయటికి తీసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ చుట్టూ కుట్టుకుంటూ రావాలండి. వారకు ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి చూడండి. ఈ విధంగా మొత్తం నెక్ చుట్టూ ఇంకా కుట్టుకోవడమేనండి. లైనింగ్ అనేది నీట్గా సర్దుకుంటూ వారకు ఒక కుట్టు అయితే వేసుకుంటూ రావాలండి నెక్ చుట్టూ. ఇంకా లైనింగ్ క్లాత్ అనేది బయటికి కనపరాకుండా వేసుకోవాలి చూడండి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇంకా చుట్టూ లైనింగ్ అయితే అటాచ్ చేసేసి ఇంకా ఎగస్ట్ ఉన్న మెయిన్ క్లాత్ను అయితే కటింగ్ చేసేయాలండి. ఈ విధంగా కటింగ్ చేసుకుంటే చూడండి నెక్ అనేది మనకు ఈ విధంగా అయితే వస్తుందండి. చూశారు కదా. ఇప్పుడు ఈ నెక్కు చూడండి మనము ఇంకా ఒక డిజైన్ మాదిరిగా అయితే స్టిచ్ చేసుకోవాలండి. చూశారు కదా. ఈ విధంగా నేను పీసులు అయితే కటింగ్ చేసుకున్నానండి. ఈ పీసులు వచ్చేసి మనకు 1.5 ఇంచుతో అయితే కటింగ్ చేసుకున్నానండి. ఈ విధంగా మనకు నెక్కు సరిపోయేమైనా కటింగ్ చేసుకోవాలండి. ఆ తర్వాత చూడండి ఈ విధంగా సమోసా షేప్లో ఫోల్డింగ్ చేసుకుంటూ ఈ విధంగా చిన్నగా, అసలు పెద్దగా లేకుండా చిన్న సైజులో మనము సమోసా అనేది పెట్టుకుంటూ రావాలండి. చాలా బాగుంది నెక్ అయితే. ఈ విధంగా దగ్గర పెట్టుకోవాలండి. పాదం ఎత్తి దాని కిందికి వనిస్తే ఇంకా చిన్నగా వస్తుంది చూడండి. ఒకటే లెవెల్లో కుట్టుకుంటూ రావాలండి. ఇంకా నేను ఒక 4-5 కుట్టి చూపిస్తాను. ఇంకా నెక్ చుట్టూ అలానే స్టిచ్ చేసుకోవాలండి. ఇంకా ఇదే ప్రాసెస్ కదా, ఇంకా లెంత్ ఎక్కువ ఎందుకు అని చెప్పేసి నేను ఇంకా మొత్తం పెట్టేదైతే చూపిలేదండి. ఇంకా సేమ్ ఇలానే చూడండి నెక్ చుట్టూ మనం ఒకటే లెవెల్లో ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని మూలలు ఫోల్డింగ్ చేసుకుంటే మనకు సమోసా షేప్లో అయితే వస్తుందండి. ఆ తర్వాత మనం ఈ విధంగా చిన్న సైజులో దగ్గర పెట్టుకుంటూ రావాలండి నెక్ చుట్టూ. ఇక్కడ వచ్చేసి ఈ క్లాత్ బయటకు కనిపిస్తుంది కదా, ఆ క్లాత్ అనేది మనము పైకి పొన్నించుకొని కుట్టుకోవాలండి. ఈ విధంగా చూడండి. ఈ విధంగా పైకి పెట్టి ఆ క్లాత్ అనేది ఈ విధంగా కుట్టుకోవాలండి. తర్వాత వచ్చేసి మనము బ్యాక్ సైడ్ ఎగస్ట్ వచ్చిన క్లాత్ మొత్తాన్ని కటింగ్ చేసేయాలండి. ఇంకా ఇంతవరకు అయితే చూపిస్తాను. ఇంకా నెక్ చుట్టూ మీరే ఇంకా స్టిచ్ చేసుకోండి. అర్థమవుతుంది కదా, 1-2 చూస్తేనే మీకు
ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. నెక్ చుట్టూ చూసారు కదా ఎంత బాగుందో. మనకు లైస్ వస్తుందండి. ఈ విధంగా చిన్న మొగ్గలతో లైస్ వస్తుంది కదా, ఆ విధంగా మనము క్లాత్తోనే నెక్ చుట్టూ ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ ఎగస్ట్రా క్లాత్ మొత్తాన్ని కటింగ్ చేసుకొని ఈ క్లాత్ అనేది లేయకోకుండా ఇంకొక స్టిచ్ అయితే చేసేసానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.